ఫ్రెండ్స్, పల్లెటూరు సైడు అరిసెలు ఎలా చేస్తారో ఏంటనేది తెలియకపోతే ఈ వీడియో చూసి నేర్చుకోండి. ఎందుకంటే మేము సంక్రాంతికి వెళ్ళాం కదా, సంక్రాంతిలో మా అత్తమ్మ అయితే మా ఆయనకి ఇష్టమని అరిసెలు చేయించాము. అరిసెలు ఎలాగ ఏంటనేది నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఫుల్ వీడియో అయితే నేను కవర్ చేశాను. మొత్తం మీకు అయితే ప్రిపేర్ చేసుకోండి, మొత్తం టోటల్గా వీడియో ఇందులో ఉంది, మీరు అందరూ చూసి నేర్చుకోండి. దీనికి ముందు రోజు అయితే మనం బియ్యం నానబెట్టుకోవాలండి. ఒక రెండు బియ్యం అయితే 2 గంటలకు నానబెట్టుకుంటే మరుసటి రోజు మార్నింగు ఒక 8-9 అప్పుడైతే మనం ఆడించుకోవచ్చు. ఆడించుకొని ఒక అరగంట పావుగంటలోనే మనం అరిసెలు పాకం అనేది తీయాలి, లేకపోతే పిండి పులిసిపోతుంది అనమాట. మేమైతే 6 కేజీలు పిండి చేస్తున్నమాట. అంతే, మనకి విలేజ్ సైడ్ కొంచెం అంటారు కదా, కొంచాలు అయితే 2 కొంచాలు అనమాట, ఒక కొంచెంకి 3 కిలోలు అనమాట. ఇలాగా మనం 6 కిలోల పిండికి మనం 4.5 కేజీల వరకు మనం పంచదార బెల్లం 2 కలిపి వేసుకున్నాం అనమాట. బెల్లం ఒక 4 కేజీలు అంటే పంచదార ఒక 1/2 కేజీకి ఒక 1/2 కేజీకి ఎక్కువ వేసుకున్నాం అనమాట. మొత్తం ఇది 4.5 కేజీలు అనమాట. ఇందులో వాటరు 1/2 లీటరు, లేకపోతే లీటర్కి మాత్రం తక్కువగా వేయాలండి. ఆ వాటర్ అసలే ఎక్కువైతే పట్టదు, వాటర్ అయితే ఎక్కువ పట్టదు. ఒక 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ వేస్తే సరిపోతుంది. పాకం వచ్చిందా లేదనేది మనమైతే ఇలా చూసుకుంటూ ఉండాలి. కొంచెం తెప్పల్లో వాటర్ తీసుకొని ఏ విధంగా చూసుకుంటూ ఉండాలి. నీళ్ళు తీసుకొని దీనికి మీకు నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోండి, మీ ఆప్షనల్గానే. మేమైతే నువ్వులు ఉన్నాయి, కొంచెం ఫ్రై చేసేసి నువ్వులు అయితే వేసుకున్నాము. ఈ విధంగా పాకం సగం మనం ఉడికేటప్పుడు నువ్వులు వేసుకున్నాము. ఈ విధంగా మనం పాకం చూసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. దీనికి కంపల్సరిగా 3-4 అయితే కరెక్ట్గా సరిపోతారు. ఎందుకంటే దీనికి అంత పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ పిండి మనకు పులవక ముందే, పిండి ఎందుకంటే పచ్చిపిండి కాబట్టి పులిసిపోక ముందే మనం పాకం పెట్టేయాలండి. ఆడించుకొచ్చిన ఒక గంట అరగంటలో మనమైతే పాకం తీసేయాలి. పాకమే మెయిన్ అనమాట. ఇప్పుడు మనకి పాకం అనేది వచ్చేసింది. పాకం వచ్చిందా లేదనేది మనం వాటర్లో వేస్తూ చూస్తూ ఉండాలి. ఇప్పుడు దీనికి మనం పాకాన్ని కలుపుతూ ఒకరు పిండి వేయడానికి ఒకరు అనమాట. ఇద్దరు నాకు పిన్నులు అవుతారు, ఇద్దరు ఇలా వేస్తున్నారన్నమాట. పిండి వేయడం ఒకరు, మనం పాకం కలుపుతూ చేయడం ఒకరు అనమాట. దీనికైతే 4 కావాలండి చేయాలంటే, అరిసెలు చేయాలంటే చాలా పెద్ద పని. టేస్ట్ మనకు కావాలంటే అన్నీ ఎక్కువ మనకి అవుతుంది. ఈ విధంగా ఎక్కువ మంది ఉండేటప్పుడే మనం చేసుకోవాలా. ఇలాగ దీనికైతే పిండి వేస్తూ ఉంటారు, మనం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వదిలేస్తే గట్టి అయిపోతుంది, అలాగా ఉండలు కూడా చుట్టేస్తుంది. అందువల్ల ఈ బాగా వచ్చిన వాళ్ళు మాత్రం ఇందులో దిగాలి. కొంచెం రాని వాళ్ళు అయితే అసలు ఇంత సైడ్ వెళ్ళకూడదు. మనకైతే అగ్గి బయట తీసేసామన్నమాట. ఇప్పుడు తక్కువ అగ్గిలోనే మనం పిండి వేసేసి, ఎందుకంటే మనం ఎప్పుడైనా 6 కేజీలు అంటే 6 కేజీలు ఎక్కువ పట్టలేదండి. ఎందుకంటే 5 కేజీలన్నర పట్టింది పిండి, ఒక 1/2 కేజీకి ఎక్కువే ఉండిపోయింది. మనం ఎందుకని ముందుగానే కొంచెం ఎక్స్ట్రా ఆడించుకోవాలన్నమాట. దీనికి మొత్తం ఆయిలేనండి. ముందుగా ఇప్పుడు ఆయిల్ వేసి చూసారా, ఆయిల్ వేసి మళ్ళీ కలపాలి. మనం అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాము. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇలా పెద్ద క్యానే కొనుక్కుంటారు వాళ్ళు. ఎప్పుడు నాకు తెలిసిన నుంచి వాళ్ళు ఇలా క్యాన్ కొనేసి వాడతారు. ఇది 20 లీటర్లు అనుకుంటా. ఇలా ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఈలోపు మనం పాకాన్ని చూసారా, ఇది వాటర్ అనుకోకండి, నూనె అనమాట. ఈ నూనెలోనే పాకాన్ని వేయాలి. మొత్తం పాకం ఇందులో వేసేసేయాలి అనమాట. మొత్తం వేసాక మనమైతే ఉండలు చుట్టి అరిసెలు చేసి పెనం మీద వేయాలన్నమాట. మనకి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ తపేలా కూడా క్లీన్ చేసింది అనమాట మా పిన్ని అంటే మా ఒక ఆడబొట్టు అంతం కదా, నేను పిన్ని అని పిలుస్తాను. ఈ విధంగా మొత్తం ఇక్కడ 2 ఉన్నారు చూసారు మా తోటకోళ్ళు, ఇది ఒక పిన్ని, అక్కడ ఒక పిన్ని, 3. నేనైతే చెక్కలు పెడుతూ ఉన్నాను అనమాట. 4 ఉన్నాం అనమాట. దీనిలో 4 ప్రాసెస్ అనమాట ఇది. ఈ విధంగా టక్కన మనం ఒక చిన్న బౌల్స్లా చేసాక ఇలా వత్తి ఇలా వేసేయడమని. అవి డీప్ ఫ్రై చేయడానికి తీయడానికి ఒకరు ఉండాలి, తీయకపోతే అవి మాడిపోతూ ఉంటాయి కదా, అందువల్ల ఇలా చేయాలన్నమాట. మొత్తం ఆయిలే చూసారా, ఆయిల్లోనే ఇది మొత్తం పని. విధంగా ఫాస్ట్గా ఉండలు చుడుతూ ఉండాలి, ఒక సైడ్ వేస్తూ ఉండాలి, ఒక సైడ్ తీస్తూ ఉండాలన్నమాట. ఇవి టకటకన మనం తిరగేస్తూ చేయాలి, ఎందుకంటే మాడిపోతుంటాయి అరిసెలు కదా. ఒక్కొక్క సైడ్ అయితే మనకి అరిసెలు తీసాక ఆయిల్ అనేది ఇలాగా ఒక పీట మీద వేసి నొక్కుతూ ఉంటారు. మేమైతే అలాగే ఎప్పుడు చేయలేదండి, ఎందుకంటే మనకి పల్లెటూరు సైడ్ గడ్డి ఉంటుంది కదా, గడ్డి మీద వేస్తే ఆయిల్ అనేది అసలు మొత్తం ఆయిల్ పోతుంది. అందువల్ల మేము అలా చేయలేదు. ఇలా మొత్తం మనం ఇలా జల్లీల్లో వేసుకుంటే ఆయిల్ అనేది కిందకు వచ్చేస్తుంది.
ఆ తప్పెల్లో ఆయిల్ అనేది పడుతుంది కాబట్టి ఇలా జల్లీల్లో అయితే అరిసెలు మొత్తం డీప్ ఫ్రై చేసినవి ఇలా వేసేస్తున్నారనమాట. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇలా ఎక్కువ చేసేటప్పుడు మనం కొంచెం రిస్క్ అనమాట, తెలిసిన వాళ్ళే చేయాలి. మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. వంట వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు కలుపుతున్నారు స్పెషల్గా. హాయ్ చెప్పు నువ్వు. బాయ్ బాయ్ అట. బాగా మధ్య మధ్యలో మా పిల్లలు ఇలా టర్నింగ్ ఇస్తూ తిరుగుతూ ఉన్నారు. ఒక మధ్యలో అరిసెలు పెడుతూ ఉన్నాం మేము. అరిసెలు ఇక్కడ చల్లారి పెడుతున్నాం అనమాట. మా పాప హాయ్ చెప్తుంది చూడండి. మా అత్తమ్మ అయితే అరిసి వెరడానికి ఇలా చూపిస్తుంది అనమాట, ఎలా ఫ్రై అయ్యి ఏంటనేది. సూపర్గా వచ్చాయన్నమాట. మేము టేస్ట్ కూడా చేస్తున్నాము. బాగుంది. అంతేనండి అరిసెల ప్రాసెస్. మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ చేయండి, కామెంట్